ఇప్పుడు శనిగ్రహం గురించి ఇప్పుడు ప్రస్తుతం ఏం అంటే ప్రస్తుతం టుడే ఈ వేళకి మనకు ఉండేటువంటి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చెప్పింది ఏమిటంటే మన శనేశ్వరుడు మన శనిగ్రహం ఇప్పుడు ఏమిటంటే వక్ర మార్గంలో తిరుగుతోంది. కాబట్టి వక్ర మార్గంలో తిరుగుతోంది కాబట్టి అన్ని రాసుల వాడికి కూడా కొంత కష్టము కానీ లేకపోతే కొంచెం డిస్కంఫర్ట్ కానీ ఇన్కన్వీనియన్సెస్ కానీ కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి ఈ ఈ ఈ శని వక్రగతిలో తిరుగుతూ ఉండడం వల్ల మొన్న జూలై నుంచి రేపు డిసెంబర్ వరకు కూడా శని వక్రగ్రహలో తిరుగుతున్నాడు కాబట్టి కొంత ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి పెద్దలు చెప్పారు. కాబట్టి ఇప్పుడు అటువంటి శని గ్రహాన్ని గురించి ఏం చెప్తూ ఈ శని రాసులను దాటడానికి 30 సంవత్సరాలు పడుతుంది. మిగతావన్నీ కూడా ఈ సంవత్సరంలోనే గురుడు దాటేస్తాడు, చంద్రుడు ఇంకోలాగా దాటేస్తాడు. ఆ గమనాల్లో తేడా ఉంటుంది. కానీ శనేశ్వరుడు అంటే శని అంటే చాలా నెమ్మదిగా నడిచేటువంటి వాడు, సాధారణంగా అశాంతిని కలిగిస్తూ ఉంటాడు అని చెప్పిన తర్వాత ఉత్తరస్మాదృశయ 11 లక్ష యోజనాంతర ఉపలభ్యంతేయ ఏవ లోకానాం భావయంతో భగవతో విష్ణోర్యత్ పరమం పదం ప్రదక్షిణం ప్రక్రమంతి అని చెప్పిన తర్వాత శనికి 11 లక్షల యోజనాల పైన ఉత్తరంలో సప్తఋషులు కనిపిస్తూ ఉంటారు. సప్తఋషి మండలం మనం చూస్తే ఉత్తరం వైపు చూస్తే సప్తఋషి మండలం కనిపిస్తుందిగా. వాళ్ళు ఎప్పుడు కూడా సప్తఋషి మండలంలో ఉండేటువంటి ఆ సప్తఋషులు ఎప్పుడు కూడా ప్రాణుల యొక్క సుఖాన్ని కోరుతూ ఉంటారు. నెంబర్ 1. రెండవది, విష్ణు యొక్క పరమపదం అయినటువంటి ధ్రువమండలానికి ఈ సప్తఋషి మండలం నిరంతరము కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది అని మనకి ఈ గ్రహాల గురించి తర్వాత సప్తఋషి మండలం గురించి చెప్పారు. ఇక ప్రస్తుతం శనీశ్వరుడు వక్ర మార్గంలో ప్రయాణిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి, అన్ని రాసుల వాళ్ళు కూడా ఏం చేయాలి అంటే నవగ్రహ స్తోత్రం ఉంటుంది కదండి. ఆ నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేసుకుని ఏదైనా సరే శనీశ్వర గ్రహానికి సంబంధించినటువంటి ఏవో షోడశనామాలో లేకపోతే వాటి యొక్క 11 నామాలో లేకపోతే 10 నామాలో ఏవో ఉంటాయి. సంబంధించినటువంటి దాన్ని పారాయణ చేసి ఒక నమస్కారం పెట్టుకొని తర్వాత వీలైతే ఆదిత్య హృదయం చదువుకుని హనుమాన్ చాలీసా కూడా చదువుకున్నట్లయితే ఈ ప్రస్తుతం శనేశ్వరుడు వక్రగతిలో తిరుగుతున్నటువంటి దానివల్ల వచ్చేటువంటి ఏవైనా కష్టాలు కానీ దుష్పరిమాణాలు కానీ లేకపోతే ఇన్కన్వీనియన్సెస్ కానీ ఏవైనా వచ్చే వాటి నుంచి మనం శాంతిని పొందొచ్చు అని చెప్పి మనం పెద్దలు చెప్పారు. కాబట్టి హనుమాన్ చాలీసా చదువుకోండి, లేకపోతే సుందరకాండ పారాయణ చేసుకోండి, లేకపోతే నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేసుకుని ఒకసారి నమస్కారం పెట్టిన అన్ని గ్రహాలు విన్నారు కాబట్టి అన్ని గ్రహాలకి కూడా ఒక్క నమస్కారం పెట్టుకుని ఆదిత్య హృదయం చదువుకున్నట్లయితే ఈ దోషాల యొక్క ప్రభావం మన మీద అంతకన్నా ఉంటుంది. దీంతో ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పంచమస్కంధే జ్యోతిశ్చక్రే గ్రహగతి వర్ణనం నామ 22వ అధ్యాయ. పంచమస్కంధంలో 22వ అధ్యాయం వీటిలతో పూర్తయింది. రేపటి నుంచి జ్యోతిశ్చక్రంలో శింసుమార వర్ణనం అనేటువంటి ఆ శింసుమార చక్రానికి సంబంధించినటువంటి విశేషాన్ని సుఖం మహర్షి చెప్తాడు. ఆ తర్వాత మిగతా ఇవన్నీ ఊర్ధ్వలోకాలకి సంబంధించింది. ఆ తర్వాత అధోలోకాలకి సంబంధించినటువంటి వర్ణన 23, 24 వాటిల్లో వస్తుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ పరీక్షతు, ఈ చంద్రుడు తన అమృతప్రాయమైనటువంటి కిరణములతో సకల జీవుల యొక్క ఆహార పదార్థాలలోకి వెళ్ళి ప్రాణమును నిలబెట్టగలిగినటువంటి ఒకానొక వ్యవస్థను చంద్రుడు కల్పిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత ఆ చంద్రుడి గురించి తర్వాత మిగతా గ్రహాల గురించి కూడా చాలా క్లుప్తంగా పరీక్షన్ మహారాజుకి ఆ సుఖబ్రహ్మ వర్ణిస్తూ ఈ విధంగా చెప్తున్నాడు. యయేష షోడశకలః పురుషో భగవాన్ మనోమయోన్ అన్నమయో అమృతమయో దేవ పితృ మనుష్య భూత పశు పక్షి సరీసృప
సరీసృప వీరుధాం ప్రాణాప్యాయనశీలత్వాత్ సర్వమయ ఇది వర్ణయంతి. ఈ పురుషుడు షోడశ కళ అంటే 16 కళలు కలిగినటువంటి పురుష రూపుడైనటువంటి భగవంతుడు అంటే ఏమిటి? 16 కళలతో కూడుకున్నటువంటి ఆ పరమాత్మయే చంద్రుడి రూపంలో ఉన్నాడయ్యా అన్నారు. షోడశ కళాస్ప్రపూర్ణుడైనటువంటి వాడు పరమాత్మ అని. అదే ఎందుకు ఇక్కడ షోడశ కళలు ఏమిటి పరమాత్మకి అనేటువంటి విషయాన్ని కానీ చేసినట్లయితే దానినే శ్రీ విద్య లేకపోతే బ్రహ్మ విద్య అనేటువంటి దాంట్లో కాయే ఈలా హ్రీం హాసాకాహాలా హ్రీం సాకాలా హ్రీం శ్రీం అనేటువంటి ఈ 16 బీజాక్షరాల యొక్క కలయిక చేతే ఈ వీటిల చేతే సృష్టి అంతా వీటిల వల్లే ఫార్మ్ అవుతోంది అనేటువంటి ఒక ఆ మంత్రస్వరూపమైనటువంటి దానిని షోడశ కళలు అంటారు. అటువంటి షోడశ కళాత్మకుడైనటువంటి వాడు పరమాత్మ. సో తాను షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి వాడు అని చెప్పడం కోసం, దానిని మనకి గుర్తు చేయడం కోసం మనం చూస్తూ ఉండేటువంటి ఈ చంద్రుడు, ఆ పైన ఉండేటువంటి చంద్రుడు కూడా ఆ కళలను ఆయన కనిపింపజేస్తూ ఉంటాడు. ఇదన్నమాట. కాబట్టి పరమాత్మయే చంద్రుని రూపంలో వచ్చి షోడశ కళల కింద ఆయన కనిపిస్తూ ఉంటాడయ్యా. ఇది నెంబర్ 1, పాయింట్ నెంబర్ 1. యా ఏష షోడశ కలహ పురుషో భగవాన్, అటువంటి భగవంతుడు అయినటువంటి పరమాత్మ ఆ విధంగా కనిపిస్తున్నాడు. తర్వాత ఇంకా ఆ చంద్రుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఈ 16 కళలతో కూడుకున్నటువంటి చంద్రుడు మనోమయ, అన్నమయ, అమృతమయ స్వరూపుడైనటువంటి వాడు. ఈ చంద్రుడు మనస్సునకు అధిష్టాన దేవత. ఎవరి మనస్సుకండి? మానవుల యొక్క మనసులకే కాకుండా సమస్త 84 లక్షల జీవరాశుల్లో ఏ మనసు అనేటువంటి పదార్థం ఉన్నదో, మనసు అనేటువంటి భావం ఉన్నదో, ఈ 84 లక్షల జీవరాశులకే కాకుండా 14 లోకాలలో ఉండేటువంటి ఏ రకాలైనటువంటి జీవులున్నారో వాళ్ళ మనస్సులన్నిటికీ కూడా అధిష్టాన దేవత అయినటువంటి వాడు 16 కళలతో కూడుకున్నటువంటి ఈ చంద్రుడు. అందుకనే చంద్రమా మనసో జాతః అని పురుష సూక్తంలో ఈ మనసులు చంద్రుడి వల్ల పుడుతూ ఉంటాయి, లేకపోతే చంద్రుడి యొక్క ప్రభావం చేత సమస్త జీవరాశుల యొక్క మనసులు కూడా ప్రవర్తిల్లుతూ ఉంటాయి అనేటువంటిది ఒకటి. తర్వాత అన్నమయ అన్నారు. ఆహార రూపంలో కూడా ఆ చంద్రుడే ఉంటాడు. నెంబర్ 2 ఆహారంలో ఏముంటుంది? శక్తి ఉంటుంది. ప్రాణాన్ని నిలబెట్టేటువంటి లక్షణాలు ఆహారంలో ఉన్నాయి కదా. ఆహారం తీసుకుంటేనే కదా మనం బతుకుతున్నాం. విటమిన్స్ వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, రకరకాలైనటువంటివన్నీ కూడా వచ్చి శరీర వ్యవస్థలని నిలబెట్టేటువంటి ఆ ప్రాణశక్తి స్వరూపమైనటువంటి ఇది కూడా చంద్రుడిలో ఉండేటువంటి శక్తే. కాబట్టి ఆ శక్తి అన్నమయ కోశమైనటువంటి శరీరాన్ని, తర్వాత మనోమయ కోశమైనటువంటి మనస్సుని, ఈ రెండిటికి అంటే మనం తినేటువంటి ఆహారాన్ని బట్టే మనసు, మనసును బట్టే ఆహారము అనేటువంటిది ఉంది. కాబట్టి అటువంటి రసస్వరూపుడైనటువంటి చంద్రుడే ఆహార రూపంలో ఉన్నాడయ్యా. ఆ విధంగా అటు మనసుకి ఇటు ఆహారానికి కూడా అధిష్టాన దేవత అయినటువంటి వాడు షోడశ కళా పురుషో భగవాన్ మనోమయ, అన్నమయ, అమృతమయ ఈ విధంగా ఉన్నాడు. ఇవి మానవులకు ఒక్కరిగా అనుకుంటారేమో అని చెప్పి దేవ, పితృ, మనుష్య, భూత, పశు, పక్షి, సరీసృప, వీరుధాం అని కూడా చెప్పారు. అంటే పితృదేవతలు, మానవులు, ప్రేతాలు, పశువులు, పక్షులు, ప్రాకిడి జంతువులు, తర్వాత మామూలుగా చెట్లు, చేమలు, వీటిలన్నీ ప్రాణములకును తృప్తిని, పుష్టిని కలిగించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు చంద్రుడు. కాబట్టే మనకి భూమండలం మీద మనలాంటి జీవరాశులన్నిటినీ కూడా
ప్రాణాలకి తృప్తిని కలిగించడం, పుష్టిని కలిగించేటువంటి స్వభావం ఉన్నాడు కాబట్టే ఆ చంద్రుడు అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని అక్కడ నిలబెట్టి మనందరినీ కూడా బతికిస్తున్నాడు ఈ భూమి మీద అంటే కారణం అది. ఇటువంటి చంద్రుడే ఆ పైన ఉన్నటువంటి చంద్రుడు ఉన్నారు చూసా, ప్రభారాశిపై అల్లంతై చంద్రుని కంతయ్య అనేటువంటి ఆ చంద్రుడు ఏం చేస్తూ ఉంటాడండి, ఈ మన చంద్రుడేమో మన భూమి మీద, ఆ చంద్రుడు మా సమస్త లోకాలలో ఉండేటువంటి దేవతలు కానీ, పితృదేవతలు కానీ, మానవులు కానీ, ప్రేతాలు కానీ, పశువులు పక్షులు ఇవన్నిటికీ కూడా ప్రాణాన్ని ఇస్తున్నాడు, పుష్టినిస్తున్నాడు, తృప్తినిస్తున్నాడు. ఇటువంటి స్వభావం ఆయనకు ఉన్నది. శీలత్వాత్, శీలముంది అంటే ఆయన యొక్క శీలం ఏమిటి, ఆయన యొక్క స్వభావం ఏమిటి, ఆయన వ్యక్తిత్వం ఏమిటి అంటే ఇది సమస్త జీవులకి కూడా ఇవి ఇవ్వడమే చంద్రుడి యొక్క స్వభావము అని చెప్పి ఈ విధంగా సర్వ రూపాలలో కూడా ఆ చంద్రుడే ఉన్నాడు అని చెప్పేసేసి ఇది వర్ణయంతి, ఈ విధంగా మహాత్ములైనటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారయ్యా పరీక్షితు అని చెప్పాడు. తరువాత ఇక్కడ మామూలుగా చంద్రుడు గ్రహము ఒక మ్యాటరు, అది రిఫ్లెక్టెడ్ లైటు, అది ఇది అందులో ఉండేటువంటి కిరణాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ అసలైనటువంటి చంద్రుడు ఎవరంటే ఏష షోడశకల పురుషో భగవాన్ అంటే పరమాత్మ. ఆ పరమాత్మయే ఈ మనం చూస్తున్నటువంటి చంద్రుడి కింద, సూర్యుడి కింద, నక్షత్రాల కింద, గ్రహాల కింద, గెలాక్సీల కింద, జీవరాశుల కింద ఆ పరమాత్మయే ఇన్ని రకాలుగా ఉంటూ ఇన్ని రకాలైనటువంటి జీవరాశుల యొక్క ప్రాణాలని, వాటిలో ఉండేటువంటి ఆ పుష్టిని, తుష్టిని వీటిలన్నిటినీ కూడా ఆ పరమాత్మే కల్పిస్తూ ఉన్నాడు అనేటువంటి ఆ చంద్రుడిని మనం భావన చేస్తూ ఉండాలి. ఇది అయిన తర్వాత తత ఉపరిష్టా 3,00,000 యోజనతో నక్షత్రాణి మేరం దక్షిణేనైవ కాలాయన ఈశ్వరయోజితాన్ని సధ అభిజిత 28. ఆ చంద్రమండలానికి 3,00,000 యోజనాల పైన అభిజిత్తు అనేటువంటి ఒక నక్షత్రం 28 నక్షత్రాలు ఉన్నాయ్యా ఆ చంద్రుడికి పైన. ఈశ్వరుడి చేత కాలచక్రంలో ఈ నక్షత్రాలన్నీ కూడా కాలచక్రంలో ఈశ్వరుడు ఈ నక్షత్రాలు నియమించాడు. ఈ నక్షత్రాలు ఏం చేస్తూ ఉంటాయంటే మేరు పర్వతం తమకి కుడివైపు ఉండేటటువంటి విధంగా భ్రమిస్తూ ఉంటాయి. ఆ నక్షత్రాలు అలా తిరుగుతూ ఉంటాయి. మేరు పర్వతం ఎప్పుడూ కూడా మేరు పర్వతం తమకి కుడివైపుకు ఉండేటట్టే తిరుగుతూ ఉంటాయి. అలాగా ఈ నక్షత్రాలు అభిజిత్తో కలిసినటువంటి 28 నక్షత్రాలు తిరుగుతూ ఉంటాయి అని చెప్పి ఆ నక్షత్రాల యొక్క వివరణ చెప్పిన తర్వాత తత ఉపరిష్టాద్ ఉషనా 2,00,000 యోజనత ఉపలభ్యతే పురతః పశ్చాత్ సహైవ అర్కస్య శైఘ్ర్యమాన్య సామ్యాభిర్గతిభిః అర్కవచ్చరతి లోకానాం నిత్యదానుకూల ఏవ ప్రాయేణ వర్షయంశ్చారేణానుమీయతే స వృష్టి విష్టంభ గ్రహోపశమనః. నక్షత్ర మండలానికి ఇందాక చెప్పినటువంటి నక్షత్ర మండలానికి 2,00,000 యోజనాల పైనేమో శుక్రుడు కనపడుతూ ఉంటాడు. మనకు కనిపించేటువంటి శుక్రుడేమో మన నక్షత్ర మండలానికి దగ్గరగా ఇక్కడ ఉన్నాడు. ఆ నక్షత్ర మండలానికి పైనేమో శుక్రగ్రహం కనిపిస్తూ ఉంటాడు. ఆ శుక్రుడు సూర్యుని యొక్క శీఘ్రము సూర్యుడు ఒక్కొక్కసారి నెమ్మదిగా, ఒకసారి ఫాస్ట్గా, ఒక్కోసారి సమంగా ప్రయాణం చేస్తూ ఉంటాడు కదా. కాబట్టి సూర్యుని యొక్క ఆ 3 వేగాలతో పాటు సూర్యుడికి ముందు కానీ వెనక్ కానీ సమానంగా కానీ సూర్యునిలాగే ఆ శుక్రుడు తిరుగుతూ ఉంటాడట. ఆపై అంటే ఏమిటనమాట, మనం చూసేటువంటి శుక్రుడికి సంబంధించినటువంటి వేగమే ఆ నక్షత్ర మండలాలకి పైన ఉండేటువంటి ఆ సూర్యమండలం దగ్గర ఉండేటువంటి సూర్యుడు, ఆ సూర్యుడి గమనం ప్రకారమే శుక్రుడు కూడా అలాగా తిరుగుతూ ఉంటాడు. ఆ శుక్రుడు తర్వాత ఆ శుక్రుడు ఏమిటి అంటే అర్కవత్ అంటే సూర్యుడులాగే ఫాస్ట్గా, స్లోగా, యూనిఫామ్ వెలాసిటీతో తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ మన శుక్రుడు కూడా అదే విధంగా
సూర్యుడి వలె చరతి తిరుగుతూ ఉంటాడు. లోకానాం నిత్యద అనుకూలయవ సహ, ఆ శుక్రుడు ఉన్నాడే, ఆ శుక్రుడు మన శుక్రుడు, ఈ శుక్రుడు ఇద్దరూ కూడా ప్రాయేణ తరచుగా ఏం చేస్తూ ఉంటాడంటే సర్వకాలాల్లో కూడా, అన్ని కాలాల్లో కూడా ఈ శుక్రగ్రహం ప్రాణులకు అనుకూలంగా ఉంటుందిట. ఈ శుక్రగ్రహం శుక్రుడు తరచుగా ఏం చేస్తుంటాడు, వర్షాలని కలిగిస్తూ ఉంటాడు. తర్వాత మనం పంచాంగ శ్రవణం అది వింటున్నప్పుడు శుక్రుడు వర్షకారకుడు అనేటువంటిది మనం వింటూనే ఉన్నాంగా. కాబట్టి ఆ శుక్రుడు వర్షకారకుడు. తర్వాత శుక్రుడు ఇంకోటి కూడా ఏం చేస్తూ ఉంటాడంటే, ఏవైనా గ్రహాలు వర్షాలను కానీ స్తంభింపజేస్తే కొన్ని అడ్డం వచ్చేసేసి వర్షాలు రానివ్వకుండా కొన్ని గ్రహాలు అడ్డం పడుతూ ఉంటే వాటిల్ని ఈయన ఉపశమింపజేస్తూ ఉంటాడు. అయ్యా బతిమాలతాడు, వద్దర్రా బాబు, ఈ ప్రాణులన్నీ కూడా ఈ వర్షాల మీద ఆధారపడి ఉన్నారు, కాబట్టి మీరు వాటికి అడ్డం పడకండి, వర్షాలని కురవనివ్వండి అని చెప్పి వాళ్ళని, ఆ గ్రహాలని ఎవరైతే అడ్డం పడుతూ ఉంటాయో ఆ గ్రహాలని ఈయన వృష్టి విష్టంభగ్రహ ఉపశమన, ఈ వర్షాలు పడడానికి అడ్డుపడుతున్నటువంటి గ్రహాలని ఉపశమనం చేస్తూ ఉంటాడు, అంటే రాజీ పరుస్తూ ఉంటాడు. తర్వాత ప్రాణులకు అనుకూలంగానే ఉంటాడు. కాబట్టి ప్రాణులకి ఏ కష్టం వచ్చినా ఆ కష్టాలకి అడ్డం పడేటువంటి గ్రహాలని కానీ మిగతా వాటిని కానీ కంట్రోల్ చేస్తూ ఉండేటువంటి వాడు ఈయన అని చెప్పి మనం అనుమీయతే, ఊహించబడుతున్నాడు. శుక్రుడి యొక్క ఆ లక్షణం అది. చంద్రుడి యొక్క లక్షణం ఇందాక చెప్పాంగా, ప్రాణులకు తుష్టి పుష్టి ఆహారం రసస్వరూపం కిందిస్తాడు చంద్రుడు. ఈ శుక్రుడేమో ప్రాణులందరికీ అనుకూలంగా ఉంటాడు. వర్షం పడుతూ ఉంటే వర్షాలని ఆపేటువంటి వాటిని ఉపశమనం చేస్తూ ఉంటాడయ్యా. తరువాత ఉశనసాబుధో వ్యాఖ్యాతస్తత ఉపరిష్టాద్విలక్షయోజనతో బుధ సోమసుత ఉపలభ్యమాన ప్రాయేణ శుభకృద్యదార్కాద్వ్యతిరిచేత తదా అతివాత అభ్రప్రాయానా వృష్ట్యాది భయమాశంసతే. ఈ శుక్రుడికి 2 లక్షల యోజనాల పైన చంద్రుడి పుత్రుడైనటువంటి బుధుడు ఉంటాడు. అంటే ఇప్పుడు మొట్టమొదటి సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడి నుంచి ఫస్ట్ గ్రహం ఏమిటంటే బుధుడు, బుధుడు తర్వాత శుక్రుడు తర్వాత భూమి, తర్వాత అంగారకుడు కదా. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శుక్రుడికి 2 లక్షల యోజనాల దూరంలో చంద్రుడి కుమారుడైనటువంటి బుధుడు ఉంటాడయ్యా, అక్కడ ఉంటాడు అని చెప్పి వ్యాఖ్యాత అలా చెప్పబడ్డాడు, అక్కడ ఉంటాడు ఆయన. ఈ బుధుడు గమనం కూడా శుక్రుడి గమనాన్నే పోలి ఉంటుంది. శుక్రుడు ఏ విధంగా అయితే తిరుగుతూ ఉంటాడో, శుక్రుడు ఈస్ట్ వెస్ట్ తిరుగుతూ ఉంటాడు, భూమి ఏమో వెస్ట్ ఈస్ట్ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ బుధుడు కూడా శుక్రుడిలాగే ఈస్ట్ వెస్ట్ తిరుగుతూ ఉంటాడయ్యా. తర్వాత ఈ బుధుడు ఉన్నాడే తరచుగా చాలా అందరికీ కూడా ఉపకారం చేసేటువంటి వాడు, శుభాలు చేసేటువంటి వాడు. ఇతనికి సోమసుత అని పేరు, చంద్రుడి కుమారుడు. ఉపలభ్యమాన ప్రాయేణ శుభకృత్, ప్రాయేణ తరచుగా అంటే వెరీ ఫ్రీక్వెంట్లీ శుభకృత్, శుభాన్ని చేస్తూ ఉంటాడు ఈయన ఈ సూర్యుడు. తరువాత బుధుడు సూర్యుని దాటి ఒక్కొక్కసారి సూర్యుడిని దాటేసేసి ముందుకు వెళుతూ ఉండేటువంటి సందర్భంలో పెనుగాలి, ఆకాశం మేఘావృతం అయిపోయి అనావృష్టి మొదలైనటువంటి భయాల్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి అంటే శుక్రగ్రహం యొక్క గమనం వల్ల, శుక్రగ్రహము సూర్యుడితో ఉండేటువంటి ఆ రెండిటి మధ్యన ఉండేటువంటి వెలాసిటీస్లో తేడాలు ఏమాత్రం వచ్చినా అప్పుడు ఏం జరుగుతుంది అంటే మిగతా భూమండలం మన భూమండలంలో ఆకాశం మేఘావృతం అయిపోతూ ఉంటుంది, అనావృష్టి అనేటువంటి భయాలు కూడా కలిగించడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. దీన్ని బట్టి మనం జాగ్రత్తగా ఆలోచించుకోవలసినటువంటి విశేషం ఏమిటి అంటే, మనం ఉండేటువంటి భూమి మీద 9 గ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలు ఉన్నాయిగా, నవగ్రహాల్లో భూమి మధ్యలో ఉందిగా. కాబట్టి భూమి ఇండిపెండెంట్గా దానికి ఏ విధంగా తోస్తే దాని ప్రకారమే మనం అన్నీ లోపల జరుగుతున్నాయి అనడానికి వీలు లేదు.
మిగతా బుధుడు, శుక్రుడు, అంగారకుడు, శని, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, ఇంకా గ్రహాలు, ఆ తర్వాత మీటియోర్స్, తర్వాత చోకచుక్కలు, ఈ అంతరిక్షంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి ఖగోళ వస్తువులన్నీ కూడా భూమండలం మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టే అందువల్లే ఏం చెప్పారంటే నోబడీ ఈజ్ ఇండివిడ్యువల్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఈజ్. అంటే ఏమిటి చెప్పాడు ఐన్స్టీన్ రిలేటివిటీలో ఏం చెప్పాడంటే ఎవరు కూడా యూనిక్ కాదు, మొత్తం సృష్టి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా సమస్త గ్రహాల, నక్షత్రాలు, జీవరాశుల మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇండిపెండెంట్ అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని మనకి జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో చెప్తారు. కాబట్టి అక్కడ బుధుడు ఎక్కడో ఉన్నాడు, ఇక్కడ ఏమిటి అంటే కాదు, వాటి యొక్క ఆ మూమెంట్స్ వల్ల, ఆ వేగాల వల్ల, ఆ కాల గమనంలో కాలమేగా, బుధుడు తిరుగుతున్నా భూమి తిరుగుతున్నా ఇవన్నీ తిరగడానికి కాలమేగా. ఆ బుధుడిలో వచ్చేటువంటి కాలాన్ని బట్టి ఆ కాలం యొక్క వేవ్స్ అన్నీ మన భూమండలం మీద వచ్చేటువంటి వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నది ఏమిటి అంటే కాలము. కాలం అనేటువంటిది మొత్తం గ్రహాలన్నింటినీ నడుపుతూ ఉంటుంది. అందులో ఒక గ్రహంలో కాలంలో ఏమాత్రం తేడా వచ్చినా ఇక్కడ భూమి మీద కాలానికి కూడా వస్తుంది. అంటే ఏమిటన్నమాట, ఉదాహరణకి ఒక చెరువులో ఉందనుకోండి, కామ్గా ఉండేటువంటి చెరువులో ఒక చోట రాయి వేసాం అనుకోండి, అలలు వస్తాయి. ఇంకో పక్కన ఇంకో రాయి వేసాం అనుకోండి, అవి అలలు వస్తాయి. ఇంకో రాయి వేసాం అనుకుంటూ ఇంకో అలలు వస్తాయి. ఈ అలలు ఏమిటి అంటే మనం వేసినటువంటి రాళ్లను గ్రహాలు అనుకున్నట్లయితే దానివల్ల వచ్చేటువంటి అలలన్నీ కూడా మొత్తం చెరువునంతటినీ ఏ విధంగా అయితే అల్లకల్లోలంగా చేస్తూ ఉంటాయో అదేవిధంగా భూమి అనేటువంటి దాని మీద మిగతా గ్రహాల యొక్క గమనాలను బట్టి కూడా భూమండలంలో ఉండేటువంటి జీవరాశుల మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేటువంటి విధానాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయిన తర్వాత అత ఊర్ధ్వం అంగారకోపి యోజనలక్షద్వితయ ఉపలభ్యమాన స్త్రిభిస్త్రిభిః పక్షైరేకైకశో రాశీన్ ద్వాదశానుభుంక్తే యది న వక్రేణాభివర్తతే ప్రాయేణ శుభగ్రహో అఘశంసః. బుధునికి 2 లక్షల యోజనాలకి పైన అంగారగ్రహం వస్తుందయ్యా. అది మామూలుగా వంకరగా అంటే ఏమిటి, అడ్డదిడ్డంగా అది గమనం లేనప్పుడు 12 రాశుల్ని కూడా ఒక్కొక్క దానిని 3 పక్షాల కాలంలో అతిక్రమిస్తూ ఉంటుంది ఈ అంగారక గ్రహం. తరచుగా ఈ గ్రహం అశుభాన్ని చేసేటువంటి గ్రహం ఇది. అందువల్ల ఈ గ్రహం దుఃఖాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ అంగారక గ్రహం వల్ల ఏమిటవుతుందంటే కొన్ని రకాలైనటువంటి దుఃఖాలు కలగడానికి అవకాశం ఉండేటువంటిది ఇది. కాబట్టి అంగారకుడు కుజుడు అంటాను చూసా, కుజ దోషము అంటూ ఉంటారు చూసారా. అదేవిధంగా కుజగ్రహాన్ని ఇప్పుడు మార్సు మీద రకరకాలైనటువంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వాటిని చూస్తూ దాన్ని ఇంకా చాలా రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఏవో ఎప్పుడో భూమి మీద మానవ జాతి లేనప్పుడు అక్కడ కొన్ని జాతులు ఉండేవని, అవన్నీ ఎక్స్టింక్ట్ అయిపోయేవని, వాటి యొక్క ప్రభావమే మిగతా వాటిని పడింది అనేటువంటివి ఇంకా థియరీ పార్ట్లోనే ఉన్నాయి. వాటికి సరైనటువంటి ప్రూఫ్ రాలేదు. కాబట్టి అంగారక గ్రహవాసుల వల్ల కొన్ని భయాలు కలగడానికి అవకాశం ఉంటుంది అని ఈనాడు సైంటిస్టులు ఏమైతే చెప్తున్నారో అదే విషయాన్ని దాని విధంగా కూడా చెప్పారు. అది కూడా ఏమిటంటే వక్రగతి లేనప్పుడు. వక్రగతి అంటే ఏమిటన్నమాట, ప్రయాణించవలసినటువంటి మార్గంలో ప్రయాణించకుండా మరొక మార్గంలో అడ్డదిడ్డంగా, మామూలుగా చెప్పాలంటే అడ్డదిడ్డంగా ప్రయాణం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఇవిగా ఉంటుంది. అదే విధంగా మానవుడికి ఏదైనా ఒక మానవుడు క్రమశిక్షణగా ఒక తిన్ననైనటువంటి మార్గంలో వెళితే వాడు బాగుపడతాడు. అదే స్కూల్కి వెళ్ళాల్సినటువంటి వాడు సినిమాకి వెళ్ళి, సినిమా నుంచి మాల్కి వెళ్ళి, మాల్ నుంచి ఇంకొకటికి వెళ్తే ఏంటి వాడు పాడైపోతాడుగా. కాబట్టి గమనంలోనే వక్రత్వం వచ్చినట్లయితే అది వాడి జీవితాన్ని, మిగతా వాళ్ళ జీవితాలని పాడు చేస్తూ ఉంటుంది. అందువల్ల వక్రగమనము అనేటువంటిది గ్రహాలకే కాదు, ఆ వక్రగమనాల వల్ల
మన గమనాల్లో కూడా వక్రత్వం వస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తత ఉపరిష్టాద్ ద్విలక్షయోజనాంతర్గతో భగవాన్ బృహస్పతిరేకైకస్మిన్ రాసో పరివత్సరం చరితి యదా న వక్రస్యాత్ ప్రయాణేనానుకూలో బ్రాహ్మణ కులస్య. అంగారగ్రహానికి 2,00,000 యోజనాల పైన గురుగ్రహం ఉంది, బృహస్పతి. ఈయనేమో చాలా రెస్పెక్టెడ్ గ్రహం అన్నమాట. గురువు అంటే గురు స్వభావం కలిగినటువంటి వాడు. ఒక్కొక్కసారి ఏమవుతుంటే ఆయన వక్రగతిలో లేనప్పుడు ఒక్కొక్క రాశిని ఒక్కొక్క సంవత్సరంలో ఆయన దాటుతూ ఉంటాడు. గురువు వేదవేత్తలకు సముదాయానికి చాలా తరచుగా అనుకూలంగా ఉండేటువంటి గ్రహం. అంటే ఏమిటి? వేదవేత్తలు, సాధకులకి, తర్వాత భక్తులకి, ఇటువంటి వాళ్ళకి గురుబలం ఉండాలి అని చెప్తూ ఉంటారు చూసారా, వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఈ గురు గ్రహం కూడా వక్రగతిలో ప్రయాణించేటువంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయ్యా. అలా వక్రగతి లేకుండా తనకు డెసిగ్నేట్ చేయబడినటువంటి ఆ మార్గంలో తిరుగుతూ ఉండేటప్పటికీ వేదవేత్తలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పిన తర్వాత తత ఉపరిష్టాద్యోజనలక్షద్వయాత్ ప్రీతయామాన శనైశ్చర ఏకైకస్మిన్ రాసో 3 మాసాన్ విలంబమాన సర్వానేవానుపర్యేత తావద్భిరనువత్సరై ప్రాయేణ సర్వేషాం అశాంతికర. గురుగ్రహానికి 2,00,000 పైనేమో శనైశ్చరుడు, శనిగ్రహం ఉంటుందయ్యా. శని మెల్లమెల్లగా ప్రయాణిస్తూ రాశిలో 30 మాసాలు గడుపుతూ ఉంటుంది. ఒక్కొక్క రాశిలో 30 నెలల పాటు ఉంటుంది. తర్వాత శనికి అన్ని రాసుల్ని దాటడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అందువల్ల శనైశ్చరుడు అంటారు. చాలా నెమ్మదిగా శనై అంటే మెల్లమెల్లగా దాటుతూ ఉంటాడు. సాధారణంగా అందరికీ కూడా ఈయన అశాంతిని కలిగిస్తూ ఉంటాడు అని చెప్పి శనైశ్చరం గురించి, శనిగ్రహం గురించి చెప్పారు. తరువాత ఇంకొకటి చెప్పితే 17వ అధ్యాయం పూర్తవుతుంది. 22వ అధ్యాయం పూర్తవుతుంది.